Subscribe to Color Frames. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న టీమిండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఫైనల్కు చేరటానికి పక్కా ప్లాన్లో ఉన్న టీమిండియా తప్పక గెలవాల్సిన బంగ్లాతో సెకండ్ టెస్ట్ మ్యాచ్ను రికార్డు లెవెల్లో గెలిచి ఔరా అనిపించింది. ఒక ప్రక్క వర్షం, ఆట కొనసాగుతుందో లేదో అనే భయం, మరో ప్రక్క ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరాలనే లక్ష్యం. ఈ రెండింటి మధ్య ఆశ్చర్యకరంగా అద్భుతంగా సాగింది మ్యాచ్. మొదటి రోజు సగం మ్యాచ్కే వర్షం అడ్డంకి, ఇక 2-3వ రోజు పూర్తిగా వర్షార్పణం. దరిదాపు డ్రా పరిస్థితి. 4వ రోజు 5వ రోజు పూర్తిగా ఇండియా ఆధిపత్యం సాధించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చారిత్రాత్మక విజయం సాధించింది. బంగ్లాను 2 ఇన్నింగ్స్ల్లోనూ చిత్తుగా అవుట్ చేసింది. 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజేతగా నిలిచింది. రోహిత్ 8 పరుగులు, గిల్ 6 పరుగులకే అవుట్ అవ్వగా యశస్వి జైస్వాల్ మరోసారి విజృంభించి 51 పరుగులు భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీ 29 రన్స్లో రాణించిన రిషబ్ పంత్ కలిసి జట్టును గెలిపించాడు. దానికన్నా ముందు 2వ ఇన్నింగ్స్లో బంగ్లా 146 పరుగులకే ఆల్అవుట్ అవగా మొదటి ఇన్నింగ్స్లో 233 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ని 9 వికెట్లకి 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ గెలుపుతో భారత్ 2-0 తేడాతో 2 టెస్టులు సిరీస్ను కైవసం చేసుకుంది. రాబోయే ప్రపంచ టూర్ 8 టెస్టుల్లో మరో 3 గెలిచిన టీమిండియా టాప్ 2 ప్లేస్లో ఉండి ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో ఎన్నో రికార్డులు సృష్టించిన టీమిండియా బళా భారత్ అని ప్రపంచానికి చాటింది. కొసమెరుపు ఏంటంటే ఇది టెస్ట్ మ్యాచ్ కానీ T20 మ్యాచ్లా ఆడి టీమిండియా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. గంభీర్ మెంటర్షిప్లో, రోహిత్ లీడర్షిప్లో టీమిండియా ఇంకా ఇలాంటి ఎన్ని సంచలన విజయాలు అందిస్తుందో చూద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.